మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ, ఆయన మనల్ని సజీవులుగా నేటి వరకు నిలిపి ఆయనను ఆరాధించేటువంటి సమూహంలో చేర్చిన ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించాం. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఆయన ఏమై ఉన్నాడు, ఆయన వేల్పులలో మహనీయుడిగా, పూజ్యుడిగా, విమోచకుడుగా ఆ ప్రభుని మనము కొనియాడి ఆరాధించగలిగాం. అలాగనే దైవలేఖనంలో నుండి ఒక మాట మనం చదువుకొని వాక్య ధ్యానం చేసుకుందాం. లేఖనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం వాక్య సందేశం కొరకై చదివి మనం ప్రారంభించుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఈ మాట మనం చదువుకుంటున్నాగా దైవలేఖనంలో ఎన్నో సంగతులు ఉన్నాయి. అన్ని సంగతులు మనకు తెలియవు, కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న ఈ మాట ఏమిటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అనే మాట చెబుతూ ఉన్నాడు. కొన్ని సంగతులను మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. వీటి కొరకై నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. తలలో వంచండి, కళ్ళు మూసుకొనండి. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనంలోని ఆ సంగతిని ఆధారం చేసుకొని మీ లేఖనాన్ని మేము నిలవబడని దాసుడు బలహీనుడు, మీరు బలపరచమని, చేరిన సంఘానికి కావాల్సిన వర్తమానం మీరు అందించమని, అనేక హృదయాలలో మీ కార్యం జరిగించమని ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రాణనాథుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న ఈ లేఖన భాగం చాలాసార్లు మనం విని ఉండవచ్చు. దైవలేఖనం ఎన్నోసార్లు విన్నను, అవి మరలా మనం వింటుండగా నూతనంగా ప్రభు మాట్లాడతారు. 10వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడ్డ ఈ మాటలో ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని అపోస్తలుడైన పౌలు చెప్తూ, అదేమనగా అనే మాట చెప్తూ, మన పితరులందరూ మేఘము క్రిందనున్నారు అన్నాడు కదా. మన పితరులందరూ మేఘము కింద ఉన్నారు, వారందరం సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఈ మాట మనం చదువుతూ ఉన్నాం. మన పితరులందరూ కూడా ఏమై ఉన్నారో, ఏమి చేశారో, ఐగుప్తు నుండి వారు ఎలా బయటకు వచ్చారో ఈ విషయాలు నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో వారు స్తుతించి కీర్తించారు ప్రభువుని. వారు ప్రభువు చేసిన కార్యాన్ని తలపోసుకుంటూ వారు కీర్తించారని మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 10వ అధ్యాయంలో కూడా వారందరూ కూడా మేఘము క్రింద ఉన్నారు అనే మాట చెప్పాడు కదా. నిర్గమాకాండం చూస్తే మనం పగటి వేళ మేఘస్తంభముగా మన ప్రభు అయిన దేవుడు వారిని కాపాడాడు అనే విషయం చూస్తూ ఉన్నాం. వారందరూ సముద్రములో నడిచిపోయిరి కదా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడగా వారు ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చారు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందారు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. వారి అనుభవం అది అనే విషయాన్ని చూస్తుండగా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు.
కదా. ఆత్మ సంబంధమైన ఆహారం ఆకాశము నుండి ఆయన మన్నాను కురిపించగా వారు మన్నాను భుజించారు, దేవదూతలు భుజించే ఆహారాన్ని వారు భుజించారు అనే విషయాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఆ బండ క్రీస్తే అని కింద చెప్పాడు. ఆత్మ సంబంధమైన ఆహారం పానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయాలు మనకు ఆపాదించుకొనగా మనం కూడా ఒకే ఆత్మ సంబంధమైన ఆహారం మనం భుజించి పానము చేస్తూ ఉన్నాం. మనం ప్రభు బలలో పాలు పంపినప్పుడు కదా, వారందరూ మేఘములోను సముద్రంలోనూ బాప్తిస్మం పొందారు. మనం కూడా బాప్తిస్మం అనుభవంలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరమును ఆయన రక్తమును భుజించి పానము చేశాం. ఈ ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయాలన్నింటిలో మన పితరులు కలిగిన అనుభవాలలో మనం ఉన్నాం. అయితే 5వ వచనాన్ని మనం ఇప్పుడు చదువుతూ ఉండగా 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఈ మాట చూస్తాం కదా. అందరూ సముద్రం దాటారు, అందరూ ఒకే పానం ఒకే భోజనం చేశారు, అందరూ మేఘము క్రింద ఉన్నారు కదా, అందరూ దేవుని ద్వారా నడిపింపబడ్డారు, ఐగుప్తు నుండి బయటికి తీసుకురాబడ్డారు. కానీ వారందరిలో ఎక్కువ మంది ఏమైపోయారు? దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఎక్కువ మంది అంటే గతంలో కూడా ఒకసారి చెప్పాను అనుకుంటా, ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. ఎక్కువ మంది అంటే కనీసం 50 పైన ఉంటే ఎక్కువ మంది కదా. సగానికి పైగా దేవునికి ఇష్టలుగా లేరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట చెప్తూ కింద చాలా విషయాలు చెప్పాడు. ఆ విషయాలు ధ్యానించే ముందుగా దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కావున దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఈ మాట మనం చూస్తాం కదా. దేహమందు విడిచినను మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా, దేవునికి ఇష్టలుగా ఉండాలి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ఆ మాట మనం ఆధారం చేసుకున్నప్పుడు దేహంలో జీవిస్తున్న మనం దేవునికి ఇష్టలుగా ఉండటానికి అవకాశం ఉంది కదా. హనుకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయుండునని సాక్ష్యము పొందెను. హనుకు శరీరంతోనే ఉన్నాడు. హనుకు కూడా మన వలె రక్త మాంసాలు కలిగిన వాడే. అయితే హనుకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కారణం ఏమిటి? హనుకు ప్రతినిత్యం ప్రభుతో నడుస్తూ ఉన్నాడు, సహవాసాన్ని జ్ఞాపకం తీసుకొస్తూ ఉంది. దేవునితో సన్నిధానం, సహవాసం, ఆయనకు దగ్గరగా ఉండడం, ఆయన అడుగుజాడలో మనం నడవడం ద్వారా మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. అలాగైతే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోవడానికి కారణం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పిన మాటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యం. వారిలో విశ్వాసము లేదు. వారు ఆహారం కావాలంటే ఆహారం భుజిస్తున్నారు. వారు ఆహారం లేనప్పుడు ఏమంటున్నారంటే, ఐగుప్తులో మేము మాంసం తిన్నాం కదా, కీరకాయలు తిన్నాం, చిక్కుడుకాయలు తిన్నాం,
మాకు అక్కడ బాగుంది అని అంటున్నారు. సరే, అలా కాదని పూరేళ్ళనిచ్చాడు, మాంసం తిన్నారు. వారి పళ్ళలో అది ఉన్నప్పుడే వారు ఇంకా ఆ దేవుని కార్యాన్ని మరచిపోయిన వారై దేవునికి అయిష్టులుగా ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, వారిలో ఎక్కువ మంది దేవుని కార్యాల ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ దేవుడు వారికి ఇవ్వాలని ఆశించారు, కానీ వారు దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఏమి చేయాలో అది చేయలేకపోయారు. ఆహారం కావాలన్నారు, పానీయం కావాలన్నారు, మాంసం కావాలన్నారు. వారు అడిగినదల్లా ప్రభు అనుగ్రహిస్తుంటుండగా వారి జీవితాలలో ప్రభువుకు ఇష్టలుగా లేరు. కారణం ఏంటంటే వారిలో ఏం లేదు, విశ్వాసం లేదు. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరొక మాట మనం చూద్దాం. 103వ కీర్తనలో 103వ కీర్తన 7వ చరణం. 103వ కీర్తన 7వ చరణం. కీర్తనల గ్రంథం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. చెప్పండి, చదవండి. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను కదా. మోషేకు తన మార్గాలను చూపించాడు దేవుడు. మోషేకు తన మార్గములను చూపించిన దేవుడు ఇశ్రాయేలు వంశం వారికి మాత్రం తన క్రియలను చూపించాడు. ఇప్పుడు మన భక్తి జీవితం కూడా ఇంతే. ఆయన మార్గముల ఎడల కాదు, కానీ ఆయన కార్యాల ఎడల, ఆయన క్రియల ఎడల, ఆయన నా ఎడల ఇది జరిగించాలి అని నేను మనమందరం ఆశిస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వలె ఆయన క్రియలనే మనం కోరుకుంటున్నాం, కానీ ఆయన మార్గాలను మనం ఆశించడం లేదు. ఆయన మార్గాల్లో మనం నడవడం లేదు. ఎక్కువ మంది ఆయనకు ఇష్టలుగా లేరు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 14:11, పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుచుంటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశంలో నాకు దయచేయము అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరి మాట పలుకుతూ ఉంది? కాలేబు కదా. అందుకనే దైవగ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరని చెప్పాడు, కానీ 2 పేర్లు ప్రత్యేకంగా చెప్పాడు అక్కడ. ఎవరు వారు? కాలేబు, యెహోషువలను గురించి దేవుడు చెప్పాడు. వారు మాత్రమే కనానులో ప్రవేశించిన వారిగా ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. కాలేబు అంటున్నాడు, కాలేబు చెప్తున్న మాట ఇక్కడ ఏంటంటే, ఆ యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. దాని తర్వాత వచనాల్లో మనం చదువుతూ ఉంటే కనబడుతుంది, హెబ్రోను కొండ. దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటానికి కాలేబు ఇష్టపడ్డవాడుగా ఉన్నాడు. యెహోషువని గురించి కూడా మనం చూస్తే యెహోషువ కూడా చెప్తాడు కదా, తర్వాత మనం వచనాలు చూస్తూ ఉంటాం. మీరు ఎవరు సేవించినను సేవించండి, నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనే మాట చెప్పాడు కదా. ఇంత గొప్ప అనుభవం వారి జీవితాల్లో ఉంది కనుకనే దేవుడు ఆనాడు ఐగుప్తు నుండి కనానుకు నడిపించే ఈ మార్గంలో ఎంతోమందిని సముద్రంలో నుండి మేఘము కింద ఆయన రాత్రివేళ అగ్నిస్తంభంగా వారిని కాపాడి వారికి ఒకే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇచ్చి పానీయాన్ని ఇచ్చి వారిని పోషించి నడిపించాడు. కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు అనే మాటను దేవుడే చెప్పాడు. వారిలో కాలేబు, యెహోషువలు ఇష్టలుగా ఉన్నారు. మోషే దేవుని మార్గాలను చూశాడనిక దేవుడు మోషేని గురించి కూడా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పాడు కదా. ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. హానోకుని గురించి విశ్వాసంగా ఉన్నాడు అని హానోకుని గురించి కూడా
చెప్పబడింది. అది తర్వాత తరం, ముందు తరంలో హానుకు మనకు కనబడతాడు. కానీ ఆది కాండంలో మన విశ్వాస జీవితాన్ని బట్టి మనము దేవునికి ఇష్టలుగా ఉండగలం అనే విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మన వచ్చిన భాగానికి మరలా వద్దాం. 10వ అధ్యాయంలో వచ్చిన భాగానికి మరలా వద్దాం. 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి అనే మాట చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవునికి ఇష్టలుగా లేకపోతే దేవుని కోపానికి పాత్రులం అవుతాం కదా. దేవునికి ఇష్టలుగా లేకపోవడం వల్ల వారు అరణ్యంలో సంహరింపబడ్డారు అనే విషయం చూస్తాం. మరొక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. దావీదును గురించి కూడా దేవుడు ఏం చెప్పాడంటే, ఇతడు నా హృదయానుసారుడు, అంటే దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నవాడు కదా. 26వ కీర్తన చూద్దాం, చూడండి ఒక మాట. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 2వ చరణం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఆ తర్వాత వచనం 3వ వచనం కూడా నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 7వ వచనం 8వ వచనం యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు. 10వ వచనం నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. 12వ వచనం విమోచింపుము, నన్ను కరుణింపుము, సమభూమిలో నా పాదమును నిలిపి ఉన్నాను. దావీదు అనుభవంలో అపోస్తల కార్యముల గ్రంథం 13:22లో దేవుడు చెప్పినట్టుగా దావీదు నా హృదయానుసారుడు. దావీదుని గురించి ఆ మాట మనం వింటూ ఉండగానే దావీదుకు సాధ్యమైంది మనకు కూడా సాధ్యమవుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు 26వ కీర్తనలో దావీదును గురించి దావీదు దేవునితో మాట్లాడుతున్న ఈ మాటల్లో ఎందుకు దావీదు దేవునికి ఇష్టడుగా లేక హృదయానుసారుడిగా ఉండడానికి కారణమైందంటే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుమని తన జీవితాన్ని దేవుని ఎదుట నిలిపినవాడు దావీదు. తన జీవితంలో ఏముందో అది దేవుని ఎదుట నిలిపినవాడు దావీదు. తర్వాత మనం 2వ వచనంలో అదే చూసాం కదా, నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము అన్నాడు కదా. మన అంతరంద్రియములు, మన హృదయాన్ని పరిశోధించేవాడు, పరిశీలించేవాడు, పరీక్షించేవాడు, హృదయాంతం ఎరిగినవాడు ప్రభువే. అయితే నీవు నేను నిర్భయంగా చెప్పవలసింది ఏంటంటే, ప్రభువా నా హృదయాన్ని, నా అంతరేంద్రియాన్ని నువ్వు పరీక్షించండి. దేవుని పరీక్షకు మనం అప్పగించుకుంటే కదా, దేవుని పరీక్షకు మనం అప్పగించుకున్నప్పుడు కదండి. మరొకసారి రాస్తాడు, శుద్ధ హృదయము నాకు కలుగా చేయము, హిస్సోపుతో నన్ను కడుగుము, నా పాపమును కడుగుమని దావీదు చెప్పినట్లుగా మనం చెప్పగలిగితే మనం ప్రభువుకి ఇష్టలుగా ఉండగలుగుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఒకవేళ దేవునికి మనం ఇష్టలుగా లేకపోతే, ఆయన బండలోనిది తాగినా, ఆయన శరీరాన్ని భుజించిన, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించి పానం చేసిన, మనము బాప్తిస్మ అనుభవంలో సంఘంలో చేర్చబడి కొనసాగుతూ ఉన్న ఆనాడు మన పితరుల వలె మనము దేవునికి ఇష్టలుగా లేకపోతే మనం ఏం చేయబడతాం? 5వ వచనం చివరి మాట ఏముంది అక్కడ? సంహరింపబడి అంటే చంపబడిరి కదా. కారణాలు కింద రాశాడు. అదే వచనానికి మరలా వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం కింద వచనాలు చూద్దాం ఒకసారి.
ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి అంటూ 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆరుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. కదా, వాళ్ళు ఎందుకు దేవునికి ఇష్టలుగా లేరు? ఎందుకు ఇష్టలుగా లేరంటే చెప్పాడు. ఒకటోది ఏం చెప్పాడు? వారిలో కొందరు ఏమయ్యారట? వారు విగ్రహారాధికులై ఉన్నారు అన్నాడు కదా. విగ్రహారాధన అనే మాటను మనం బైబిల్ ప్రకారం చెప్తే దేవుని కంటే దేన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తామో అది విగ్రహం కదా. గతంలో చెప్పాం, ధనమైన, ధాన్యమైన, బిడ్డలైన, కుటుంబమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏదైనా సరే అది దేవుని కంటే ఎక్కువగా ఏది ఉందో అది విగ్రహం అన్నాడు కదా. వారిలో కొందరు విగ్రహారాధికులయ్యారు, అందుకని దేవునికి ఇష్టలుగా లేరు. ఇక్కడ చెప్పాడు, ఆ మాట చెప్తున్నాడు, విగ్రహారాధులై ఉండుడి. మరియు వారిలో మనము వ్యభిచరింపక ఎందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి అన్నాడు. వాళ్ళు ఏముంది? వ్యభిచరించారు. వారు ఏం పోయారు? కూలిపోయారు. ఎంతమంది? ఒక్క దినమందే వేల సంఖ్యలో కూల్చబడ్డారు కదా. తర్వాత వచనం చదవండి. తర్వాత వచనం, వారిలో కొందరు సర్పం వలన నశించిరి. ఇక్కడ 9వ వచనం కంటిన్యూషన్ చూస్తే, మనము ప్రభువును శోధింపక ఉందుము. ఎందుకు శోధించకూడదు అంటే, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిపోయారు అన్నాడు. తాపకరమైన సర్పాలు ప్రవేశించాయి కదా, వారు చనిపోయారు. తర్వాత ఇత్తడి సర్పాన్ని నిలిపాడు మోషే. చాలామంది బ్రతికింపబడ్డారు, కానీ వారు నశించిపోవడానికి, వారు సంహరింపబడడానికి కారణాలు చెప్తూ ఉన్నాడు. తర్వాత వచనం చదువుదాం. మీరు సనగకుడి కదా, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అని మాట చూస్తున్నాం. దేవుని బిడ్డలమైన మనలో సనుగులు ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు. సనుగుల వలన మన పితరులు ఏమైపోయారంట? అక్కడే ఉంది కదా, చెప్పొచ్చు. సంహారకుని చేత నశించిరి. ఆ తర్వాత వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను అన్నాడు. ఎన్నో సంగతులు ఉన్నాయి కదా. వారు వ్యభిచరించారు, నశించిపోయారు. వారు విగ్రహాలను పట్టుకున్నారు, వారు నశించిపోయారు. వారు సనిగారు, సంహారం చేత సంహరింపబడ్డారు. వారు శోధించారు, సర్పం వల్ల నశించారు. ఈ సంగతులు మీకు తెలియకునుట మాకిష్టం లేదు. ఈ సంగతులన్నీ మనకు తెలుసు కదా, సంగతులన్నీ మనకు తెలుసు. సనిగితే ఏమైద్దో, దేవునికి అయిష్టంగా ఉంటే ఏమైద్దో, విగ్రహంగా మనం దేన్ని తయారు చేసుకొని దాన్నే ఎక్కువగా ఆశిస్తున్నామో దాని ద్వారా ఏం నష్టం ఉందో, శోధించడం ద్వారా దేవుని శోధిస్తాం. అది కావాలి, ఇది కావాలి, అది ఇది అని శోధిస్తాం. శోధించి నష్టాన్ని తెచ్చుకుంటాం. ఇవన్నీ మనకు తెలుసు కదా. అయితే మన పితరులు ఇవన్నీ చేసి వారు నష్టపోయారు, మీరు నష్టపోవద్దు. ఎందుకంటే యుగాంతమందున మీకు బుద్ధి కలగడానికి ఇవి వ్రాయబడ్డాయి అని చెప్పాడు. వారికి ఏం రాయబడలేదు, అప్పుడు మనకు రాసిచ్చాడు దేవుడు. మనము వీటిని అనుసరించి మేలు పొందాలని దేవుని ఉద్దేశం. తర్వాత వచనం చూద్దాం, ఒక్క మాట అక్కడ, తర్వాత దాటిపోదాం. తర్వాత వచనం, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. ఇక్కడ మరొక సంగతి ఏంటంటే, చాలామంది మనమేమనుకుంటామంటే, ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిస్వం పొందాం, క్రమంగా వస్తున్నాం,
మనకేం బాధ లేదు, మనమేం పడిపోమనుకుంటాం. కానీ తాను నిల్చున్నానని తలంచుకున్నవాడట పడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది? పడిపోతాం. ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. నేను త్వరగానే ముగిస్తాను. సామెతల గ్రంథం 28:18. మూర్ఖ ప్రవర్తన కలవాడు హఠాత్తుగా పడిపోయారు. మన భక్తి జీవితంలో మనం పడిపోవడానికి కొన్నిసార్లు మన మూర్ఖ ప్రవర్తనే కారణం అవ్వచ్చు కదా. ఇది చేయొద్దు అంటే అది చేయడం మూర్ఖత్వమే కదా. కొన్నిసార్లు మనము ఇది దేవుని వాక్యం మనకు దిశానిర్దేశాలు చూపించి నువ్వు కుడి ఎడమలకు చూడకుండా చక్కగా నువ్వు నడిచిపోమని చెప్తూ ఉంటే, నరపుత్రుడా అని ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు చెప్పబడతా ఉన్నమాట. మనం అటు ఇటు చూసి పడిపోయే పరిస్థితిలోనికి వచ్చేస్తూ ఉన్నాం. ఆ మాట మనం చూస్తే మూర్ఖ ప్రవర్తన మనం పడిపోవడానికి ఒక కారణం అవుతా ఉంది అనే విషయం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 11:5లో కూడా ఒక మాట, భక్తిహీనత మనం పడిపోవడానికి కాదు, భక్తిహీనులు భక్తిహీనుల చేత పడిపోవనని అక్కడ ఒక మాట ఉంటుంది. కానీ మన భక్తి జీవితం నానాటికి తగ్గిపోతూ ఉన్నప్పుడు, భక్తి తగ్గినప్పుడు భక్తిహీనత అంటారు దాన్ని కదా. తగ్గిపోయిన ఈ భక్తిలో మనం ఏమవుతుందంటే పడిపోయే అవకాశం ఉంది. పడిపోతాం. చాలామంది అనుకుంటాం పడిపోములే, మనకేంలే అనుకుంటాం. తప్పకుండా పడిపోతాం. అయితే మనం ప్రభుని ఆశ్రయించాలి. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే కీర్తనల గ్రంథం 56:12 చూద్దామా. 56:12 కీర్తనల గ్రంథంలో 56వ కీర్తన 12వ చరణంలో ఒక మాట మనం చదువుతాం. మనం ప్రభుని అడగాల్సింది, ప్రభు దగ్గరకు చేరి మనం చేయవలసింది ఏంటంటే, దేవా జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు కదా. నేను పడకుండా ఉండడానికి ఎవరి మీద ఆధారపడాలా? ప్రభువు పైన ఆధారపడాలి. ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతులు? ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎన్ని చెప్పినా ఒక్క మాట మాట్లాడరు వీళ్ళు. దేవునికి ఇష్టలై ఉండకపోతే మనం నష్టపోతాం, సంహరింపబడతాం కదా. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు దేవునికి ఇష్టలుగా ఉండండి. మన పితరులు దేవునికి ఇష్టలుగా లేక వారు సంహరింపబడ్డారు అరణ్యంలో. ఎక్కువ మంది అన్నాడు. మన స్థానిక సంఘాలలో కూడా సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రభుకి ఇష్టలుగా ఎంతమంది ఉన్నామో పరీక్ష చేసుకోవాల్సిన సమయం ఉంది. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. రెండోది, తాను నిల్చున్నానని అనుకునేవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కదా. మనమేమి సంసోను కన్నా గొప్పవాళ్ళమే కాదు. సంసోను మహాబలాఢ్యుడు, నాజీరు చేయబడినవాడు, దేవుని చేత ఎన్నుకొనబడినవాడు కదా. అలాంటి వాడే పడిపోయాడు. మనమేం గొప్ప? దావీదు పడిపోయాడు. మిద్దె మీద నుండి చూడరాని దృశ్యాన్ని చూసి దావీదు పడిపోయాడు కదా. దావీదు కన్నా గొప్పవారమేం కాదు. మనం పడిపోకున్నట్లు ఇస్కరియోతు యూదా ప్రభుతోనే ఉన్నాడు కదా. 3.5 సంవత్సరాల పరిచర్యలో వెంబడించినట్లుగానే కనబడతా ఉన్నాడు. శిష్యుల సంఖ్యలో చేర్చబడ్డాడు. ఆయన చేత రొట్టెను అందుకొని భుజించిన వానిగా ఉన్నాడు. ఆయన పాదములు, యేసు ప్రభుల వారు శిష్యుల పాదాలు కడిగిన ఆ లిస్టులో ఉన్నవాడిగా ఉన్నాడు. ఎన్ని చేసిననో పడిపోయాడు కదా. పడిపోయాడు. మనం పడిపోకున్నట్లు, మనము నిల్చున్నామని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అన్నారంటే అక్కడ మనం చేయవలసిన పనులు ఉన్నాయి కదా. హడావుడి పనికిరాదు అక్కడ. ఆ మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మళ్ళీ మనం వచ్చిన భాగానికి వస్తాం. అక్కడ మళ్ళీ వచ్చిన భాగానికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం
10వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదివాం కదా, అది 13వ వచనాన్ని కూడా మనం చదువుదాం. దేవుడు నమ్మదగినవాడు, ఎక్కువగా శోధింపబడనీయడు, అంతేకాదు సహింపగలుగుటకు మార్గం కలుగజేయను. ఆ వచనానికి ముందుగా మరొక మాట కూడా మనం చూస్తాం. వచనం, క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము నిలుచుండాలి అనే మాట 2 కొరింథీలోనా? ఓకే. ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, 2 కొరింథీ 5వ అధ్యాయం 9-10 వచనాలు కరెక్ట్. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను కదా, ప్రత్యక్షము కావాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కాబోయే ఒక దినం ఉంది. అందుకని ఈ సంగతులు మీకు తెలియకుంటే మాకు ఇష్టం లేదు. మీరు దేవునికి ఇష్టలుగా ఉండండి, మీరు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. ఈ విషయాలు చెప్పాడు. ఎందుకంటే మనం ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిల్చొన పోతున్నాం. మీరు దేహం అందున్నను దేహం విడిచినను ప్రభువుకి ఇష్టలుగా ఉండండి అనే మాటను మనం అక్కడ చూస్తూ వచ్చాం. తర్వాత మరొక మాట మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే 13వ వచనాన్ని మనం చదువుదాం. రోమీలకు రాసిన 1వ పత్రిక, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మరో మాట ఏంటంటే, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలము పొందాలి. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అనేకమైన ఆటంకాలు కలిగాయి అని చెప్పాడు. ఈ విషయాన్ని గురించి మనము ఎక్కువగా ధ్యానించడం లేదు, కానీ పౌలు గారు అన్యజనుల్లో ఫలము పొందాను అని చెప్తూ, అలాంటి ఫలం మీలో కూడా పొందాలని ఉద్దేశిస్తున్నాను, మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను అంటూ దేవుని సువార్తను గూర్చినటువంటి భారాన్ని అందరూ కలిగి ఉండాలి, అందరూ ఆ ఫలాన్ని పొందాలి, అన్యజనులను అనేక మందిని రక్షించాలి అనే ఒక భారమైన మాటను అక్కడ సంఘానికి తెలియజేస్తున్నట్లుగా, మనందరికీ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ సంగతిని మనం పట్టుకొని మనము పొందిన ఈ ఫలం, ప్రభు దగ్గర నుంచి మనం పొందుకునే ఈ ఫలం అనేకులను రక్షించడానికి, రక్షణ సువార్త భారం అనేటువంటి దాన్ని మనం పోషించి కొనసాగించాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనిని ఎక్కువగా నేను చెప్పడం లేదు, కానీ మరొక మాట మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరొక మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రికలో నుండి లేక కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకునుట నాకు ఇష్టము లేదు. ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. 1 కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఆత్మ సంబంధమైన వరములను గూర్చి అనే మాటను చెప్పాడు.
ఆ తర్వాత వచనాలన్నీ మనం చదువుతూ వస్తే ఆత్మ ఒక్కడే అనే మాట, ప్రభు ఒక్కడే అనే మాట, ఆ వచన భాగాలన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు కనబడతా ఉంటాయి. ఆ మాటలన్నీ చెప్తూ 27వ వచనానికి వచ్చినప్పుడు అంటాడు, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు కదా, వేరువేరుగా అవయవములుగా ఉన్నారు అన్నాడు. ఏ అవయవం అనే మాట చెప్తే ఇక్కడ చెప్పాడు 14వ వచనంలో, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది అంటూ చెయ్యి, కాలు, ఇతర విషయాలన్నీ చెప్పాడు. మన దేహంలో ఏ అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా తమ తమ పనిని జరిగిస్తూ ఉన్నాయి. అవన్నీ సక్రమంగా చేయడం ద్వారా శరీరానికి పోషణ, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయాలన్నీ అక్కడ చెప్పబడ్డాయి. ఆ విషయాలన్నిటిని గురించి మనం చర్చించడం లేదు, కానీ మనము కూడా దేవుని సంఘములో కదా, ఇక్కడ 12వ వచనం చెప్పుడు, ఎలాగూ శరీరము ఏకమైనను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైన ఒక్క శరీరమైనదో, అలాగే క్రీస్తు ఉన్నాడు అన్నాడు. క్రీస్తు ప్రభుల వారిలోకి చేర్చబడిన మనం, స్థానిక సంఘం అంతా ఒక శరీరం అయితే కదండి, శరీరం అయితే మనమందరం ఈ శరీరంలో ఎవరు అవయవాలుగా ఉన్నాం అన్నాడు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పనిని నిర్ణయించబడిన మాట వాస్తవం. ప్రతి అవయవానికి తనకు తగిన పని ఉంది, ఏది తక్కువ కాదు అని ఈ వచన భాగాల్లో ఉంది. కనుక చిన్న వచనం, చాలా వచనాలు, ఈ వచనాలన్నీ నేను చదవటం లేదు, కానీ 23వ వచనంలో శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములు మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము అన్నాడు. స్థానిక సంఘాలలో ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘములో, శరీరంలో మనము అవయవాలుగా ఉన్నాం. వాస్తవం అది. మన పని తక్కువ ఎక్కువ అని అనుకోవడానికి లేదు. దేవుడు మన చేతికి ఏ పనినిచ్చాడో ఆ పనిలో ప్రభు మనల్ని చూస్తున్నాడు, ప్రభు మనకు ఫలమిస్తాడు, ప్రభు మనకు దీవెనిస్తాడు. మన పని మనం చేయడం ద్వారా సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది కదా. శరీరానికి ప్రతి అవయవం పనిచేయడం ద్వారా ఎలాగో ఆరోగ్యంగా ఉండగలుగుతుందో, ఆరోగ్యకరమైన సంఘంగా మనం ఉండాలి అంటే మనమందరం ఎవరి పని వారు చేయవలసింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొస్తూ ఉన్నాం. అలాంటి ఈ వచన భాగాలన్నీ మనం చూస్తుంటుండగా ఆ తర్వాత 27 తర్వాత చెప్పారు, కొందరిని అపోస్తులుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కదా, చాలా విషయాలు వరాన్ని బట్టి చెప్పాడు. అందరికీ ఒకే వరం, ఒకే పని, ఒకే పరిచర్య ఉంటుందని చెప్పడానికి లేదు, కానీ మనమందరము క్రీస్తు శరీరంలో అవయవాలం అనే విషయాన్ని మనం చూస్తూ ఉండగా మన పనిని మనం జరిగించి సంఘ క్షేమాభివృద్ధి కదా కలగడానికి, ఆరోగ్యకరమైన సంఘముగా మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి కారణమవుతుంది. ఈ సంగతులు మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. మరొక మాట జ్ఞాపకం చేసి ముగించుకుంటాం. మరొక మాట జ్ఞాపకం చేస్తాం, తెలిసిన మాట అందరికీ. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఒక సంగతి ఉంది, ఏంటంటే నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అన్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తం అని తెస్సలోనికి సంఘానికి చెప్తూ, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఈ సంగతి మనకు తెలుసా? ఈ సంగతి మనం ఎరిగిన వారమేనా? ఎరిగిన వారమైతే ఎంతమంది ప్రభువు నమ్మిన బిడ్డలు చనిపోయినప్పుడు ప్రభువు మాకు అన్యాయం చేశాడు అనే మాట లేకుండా ఏడుస్తున్నప్పుడు చాలామంది చెప్తారు, ఆయన తీసుకొని పోయాడయ్యా, మాకు అన్యాయం చేశాడు దేవుడు అని.
అనని వాళ్ళు లేరు చాలామంది కదా. దుఃఖపడడం వేరు, కానీ నిరీక్షణ లేని దుఃఖం కదా. ఏడవలసిందే. ఎప్పుడంటే వారు ప్రభువుని ఎరగకుండా చచ్చిపోతే, ప్రభువుని ఎరగకుండా వారు చనిపోతే, వారు నిత్యాగ్నిగుండంలో వేదనకరమైన స్థలంలో, వారు యాతన పడే స్థలంలో యుగయుగాలు అలాగే ఉంటారు అనే ఒక గొప్ప వేదనని హృదయంలో కలగాలి. అంతేగాని ప్రభువుని నమ్మిన వారు చనిపోతే వారు ప్రభువుతో సదాకాలం ఉంటారని ఇక్కడే ఉంది కదా. తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివేటువంటి ఆ 18వ వచనం 17వ వచనాల్లో మనం చూస్తాం కదా. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. ప్రభువుతో కూడా ఉండేటువంటి వారు ఎలా ఉంటారు? ప్రకటన గ్రంథంలో చెప్పాడు, వారు తమ ప్రయాసంలో మారి విశ్రాంతి నొందుచున్నారు కదా. ఆయన వారితో కాపురం ఉండను, అక్కడ ఏడ్పైనను దుఃఖమైనను ఏమీ ఉండదు కదా. మరి అలాంటి స్థలానికి వెళ్తున్న వారిని బట్టి నువ్వు ఎలాగ ఏడుస్తున్నావు? మన రక్త సంబంధికులు చనిపోతే మనకు దుఃఖం రావటం వాస్తవం. యేసుప్రభు వారు కూడా వచ్చారు. లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచెను, వాస్తవమే. కానీ అది నిరీక్షణతో కూడిన కన్నీరా, నిరీక్షణ లేనిదా? ఆలోచన చేయాలి. చాలామంది సేవకులు చనిపోయినప్పుడు సేవకురాండ్రు కూడా విస్తారంగా ఏడుస్తూ అన్యజనుల ఎదుట ప్రభువుని అవమానపరిచేటువంటి దినాలు మనం చూడగలుగుతున్నాం. నిరీక్షణ కలిగిన దుఃఖంలో ఆ ప్రభుతో సదాకాలం ఉంటామని నిరీక్షణ కలిగిన వారైతే మన దుఃఖం నిరీక్షణతో కూడింది. ఒకవేళ అన్యజనుల వలె నువ్వు కూడా నీ దుఃఖానికి అర్థం లేకుండా కదా, నిరీక్షణ లేని వారి వలె ఏమైపోయాడో వాళ్ళు అంటారు, గాలిలో గాలి ధూళిలో ధూళి మట్టిలో మట్టి కలిసిపోయారు. ఏమైపోతారో, చనిపోయిన తర్వాత వారు ఏమైపోతారో యోబు పత్రికలో, యోబు గ్రంథంలో చెప్పబడినట్లుగా అలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావేమో. ప్రభువుని నమ్మిన వారు, ప్రభువుతో ఆయనను కలిగి నిద్రించిన వారు కదా, అది నిద్ర అన్నాడు దైవగ్రంథం చెప్పిన మాట. వారు నిద్రించుచుండగా ఒకానొక దినాన్ని ఆయన రాబోతున్న ఆర్భాటంతోనూ ప్రదాదంతో శబ్దంతోనూ ఆయన దేవుని బోరుతోనూ తిరిగి రాబోతున్నాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులుగా ఉండి మనం ఆయనను మేఘమండలం మీద ఎదుర్కొనబోతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు, గోజం కింద విత్తినప్పుడు దానికి శరీరాన్ని ఇచ్చేవాడు దేవుడు కదా. జంతువుల మాంసం వేరు, మనుషుల మాంసం వేరు, చేప మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, అలా విత్తనానికి సంబంధించింది వేరు అని చెప్తూ ఈ మర్మము గొప్పది, మనము మార్పు పొందుతాం అన్నాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ కూడా, క్షయమైన ఈ దేహం అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. ఇలాగ చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. ఈ సంగతులన్నిటినీ మనం తెలుసుకోవాలి. సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చనిపోయిన వారు ప్రభుతో యుగయుగాలు సదాకాలం ఉంటాం అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొచ్చుకున్నప్పుడు మనం నిరీక్షణ కలిగిన వారిగా ఆ ప్రభుని ఎదుర్కోవడానికి కదా జీవిస్తూ ముందుకు సాగిపోతాం. ఈ 11వ తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్లుగా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, మనము అంటే దేవుని నమ్మిన వారు, నిరీక్షణ కలిగిన వారు. మరొక మాట చెప్తాము, అసలు ప్రభుని నమ్మని వారు కూడా నమ్మవలసిందంటే యేసు ప్రభుల వారు మృతి పొంది తిరిగి లేచాడు. ఎందుకు మృతి పొందాడు? ఒకరు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పుంటారు ఈ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం 2-3 వచనాలు, అదే మనగా మన పాపం నిమిత్తం ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి 3వ దినమున లేపబడెను. సువార్త వాక్యాల్లో ఇది ఎన్నిసార్లు చెప్పుంటారు కదా. ఎందుకు మృతి పొందాడంటే నోరు ఎల్లబెడుతున్నారు, మొఖాలు తేలబెడుతున్నారు. ఎందుకు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై, మన కొరకై మరణించాడు. ఆయన మన పాపముల నిమిత్తమై మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం మృతిని జయించి తిరిగి లేచాడు. విజయమందు మరణం మృంగివేయబడెను అని దైవలేఖనం చెప్తున్న రీతిగా మరణము ఆయన బంధించుట అసాధ్యం కనుక ఆయన తిరిగి లేచి సజీవుడుగా తను కనపరుచుకొని
నిన్ను నన్ను సజీవులుగా చేసి సదాకాలం యుగయుగాలు ఆయనను ఆరాధించే సమూహంలో కదా, ఆయన సింహాసనం ఎదుట 24 పెద్దలతో కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ప్రభుని స్తుతించేటువంటి ఆ తరుణాన్ని మన ప్రభు ఇవ్వబోతుంటుండగా, ఈ మిక్కిలి అనుకూలమైన సమయంలో ఇంకా ప్రభుని ఎవరైనా ఎరగకుండా ఉన్నారా? ఆయన మన పాపనిమిత్తమై మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నమ్మితే నిరీక్షణ లేని వారుగా ఎవరైనా ఉన్నారా? నిరీక్షణకు ఆధారమైన ప్రభువు క్రీస్తు ప్రభుల వారు కొరింథీయులకు రాసిన పత్రికలో మాటలు 15వ అధ్యాయాలు ఉంటాయి. ప్రథమ ఫలము క్రీస్తే కదా. ఆయన మృతి పొంది తిరిగి లేచాడు. ఆయన మొదట లేచాడు. తర్వాత ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ వరుస క్రమంలో లేపబడతారు. మన ముందు దాటిపోయిన వారందరూ లేపబడతారు. ఈ విషయాలన్నిటినీ మనం ఆలోచన చేస్తుండగా ఈ సంగతులు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చెప్పండి, మొదటిది ఏ సంగతి? దేవునికి ఇష్టలుగా ఉండడం. ఇష్టలుగా ఉండడానికి ఆధారం ఏంటంటే విశ్వాస్యత కదా, నమ్మకం. దేవుని ఎడల నమ్మకం, విశ్వాసం. రెండవది పడిపోకుండా ఉండటానికి జాగ్రత్త. ఈ సంగతి మీరు పెట్టుకోండి. ముందున్న వారు చాలామంది పడిపోయారు. కొన్నిసార్లు మూర్ఖత వస్తుందా, భక్తిహీనత వస్తుందా, విశ్వాస జీవితంలో మనం సన్నగిలిపోతున్నామా, మనం పడిపోతాం. అది జ్ఞాపకం పెట్టుకోండి. మూడోది చెప్పండి, ప్రసన్న అక్క చెప్పు. సంఘములో మనము అవయవాలుగా సాగిపోతుంటుండగా సువార్త ఫలం అనేది మధ్యలో చెప్పాం, కానీ దాని గురించి ఎక్కువ వివరం చేయలేదు. అన్యజనుల్లో నుండి నేను ఫలం పొందాను, మీ దగ్గర రావడానికి ఆటంకాలు కలిగాయి, శ్రమలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి. ఇవన్నీ నేను దాటుకొని మీ దగ్గరకు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నాను. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆటంకాలు కలిగాయి, ఈ సంగతులు మీకు తెలియకుండా ఇష్టం లేదని చెప్పాడు. అయితే సువార్తలో దేవుని ప్రకటించే విషయంలో మనకు అనేకమైన ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయి. అయితే అన్యజనుల నుండి మనం వారిని రక్షించడానికి మనము శ్రమను అనుభవించాలి. ఈ సంగతి మనం ఎరిగి ఉండాలి. అది ఎక్కువ మనం వివరించుకోలేదు. మరోదంటే సంఘంలో మనము మన అవయవాలుగా మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోతుండగా ప్రభువు మనకు ఇచ్చే ఫలమిస్తాడు. సంఘము క్షమాభివృద్ధి నొందుతుండి ఆత్మ సంబంధమైన సంఘంగా కట్టబడుతూ ఉంటాం. ఆరోగ్యకరమైన సంఘంగా మనం ఉండగలుగుతాం. చివరి మాట, నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా, నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డలుగా మనము సాగిపోతూ ఉండగా మనము ఈ సంగతిని ఎరిగి ఆ ప్రభు వస్తాడు, మనం లేస్తాం, మార్పు పొందుతాం, ప్రభుతో ఉంటాం, యుగయుగాలు సదాకాలం సంతోషంగా ఉంటాం. ఇది మనకు ప్రభు ఇస్తున్న గొప్ప నిరీక్షణ. ఈ విషయాలన్నీ మన మధ్యలో పెట్టుకొని మనము ముందుకు సాగిపోతూ ప్రభు రాకడకై సిద్ధపడదాం. ఇంకెవరైనా ప్రభుని అంగీకరించకపోతే, ఆయన స్వరక్షకుడిగా అంగీకరించకపోతే, ఆయన నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై, మనందరి పాపముల కొరకై ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఈ విషయాన్ని హృదయంలో అంగీకరిస్తే, నీ హృదయం మందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకొనడం ద్వారా నువ్వు రక్షింపబడతావు. రక్షింపబడిన వారికి పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది. రక్షింపబడకపోతే పాతాళం కాచుకొని ఉంది. ఏది కావాలో నువ్వు తేల్చుకో. 2 స్థలాలలో, ఒకటి వేదన, ఒకటి నెమ్మది. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. ఇంతవరకు శ్రేష్టమైన సంగతులు మనము విన్నాం. దేవునికి ఇష్టలై ఉండుట. దేవునికి ఇష్టలై ఉండుట ఏం చేయాలి? దేవునికి ఇష్టలై ఉండాలంటే ప్రభువుకు దగ్గరగా ఉండాలి. ప్రభువుకు దగ్గరగా ఉండాలంటే పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి దూరంగా ఉండాలి.
పాపానికి ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు ప్రభువుకు దగ్గర అవుతాం. ఎప్పుడైతే ప్రభువుకు దగ్గర అవుతామో అప్పుడు ప్రభువుకి ఇష్టమవుతావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు విగ్రహారాధన వల్ల కొంతమంది సంహరింపబడ్డారు. కొందరు వ్యభిచారము వలన, మీలో జారత్వం ఉన్నది వదంత కలదు. వ్యభిచారము వలన, సనుగుట వలన ప్రియులారా, దేవునికి అయిష్టమైన కార్యములు, పాప సంబంధమైన కార్యములు, వాటికి దూరంగా ఉండాలి. పాపాన్ని ఎదిరించాలి. పాపాన్ని ఎదిరించి మన శక్తి సరిపోయిద్దా? మన శక్తి చాలదు. దైవశక్తి అవసరం. కాబట్టి దేవునికి ఇష్టలై ఉండాలి అంటే పాపానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా మన యొక్క విశ్వాసంలో దేవునికి దగ్గరగా ఉండాలి. ఏ పరిస్థితులైనా దేవుడు తప్పించగలడు, ఏ విషయంలో దేవుడు సహాయం చేయగలడని అచంచలమైన విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం విశ్వాస వీరుల జాబితాలో చూసినప్పుడు హనోకు పేరు ఉందా లేదా? హనోకు పేరు ఉంది. హనోకు దేవుడికి ఇష్టడై ఉండెను. కాబట్టి హనోకు కూడా ఈ లోక యాత్రలో హనోకు కూడా విశ్వాస యాత్ర ప్రయాణములో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అంటే ప్రయాణంలో ఏముండాలి? తక్కువ లగేజ్ ఉంటే ప్రయాణం సులభంగా ఉండదా? ఒక ఆమె ట్రైన్ ఎక్కుతుంది అనుకోండి, ఈ భుజానికి ఒక బ్యాగు, ఈ భుజానికి ఒక బ్యాగు, నెత్తిన ఒక మూట పెట్టుకొని ఎక్కాలంటే ఎంత కష్టమైంది. ఎక్కే వాళ్ళు నెట్టేస్తూ అంటారు, చాలా కష్టమైంది. అది చిన్న సంచో ఒక బ్యాగే ఉందనుకో, సులభంగా ఉండదు లేదు ప్రయాణము. అలాగనే ఈ లోకల్ విశ్వాస యాత్రలో కూడా ప్రయాణం సులభంగా ఉండాలంటే, అది దేవునితో ప్రయాణంలో మనం సుఖంగా ఉండాలి అంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ లగేజ్ ఉండాలి మనకి ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో విగ్రహారాధనలో వ్యభిచారము, సనుగుట, ఈ దేవునికి విరోధమైన ఎన్నిటికి అవన్నీ మనము దూరంగా ఉండుట, అది దేవునికి దగ్గరగా ఉండుటకు మొదటి మెట్టిగా గమనించగలం. ఇంతవరకు చక్కని దైవ సందేశాన్ని దేవుడు తన దాసుని తన ఆత్మతో నింపి మనతో మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడాడు. సువార్త ప్రకటన, దాని యొక్క వచ్చే ప్రతిఫలాలు ప్రియులారా. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా సువార్తను ప్రకటించే అనుభవాన్ని కలిగి ఉండాలి. మన జీవితమే ఒక సువార్తగా ఉండే విధంగా ఉండాలి. నశించిపోయే ఆత్మకు దేవుని సువార్తను తెలియపరచ. చివరిలో చదివినట్టుగా నిద్రించిన వారిని గురించి మీరు అని చదువుతూ, వారు ప్రభు రాకడలో ఎత్తబడాలంటే వాళ్ళు బ్రతికుండగానే ప్రభువుని నమ్ముకోవాలి. చనిపోయిన తర్వాత దుఃఖపడటం కంటే బ్రతుకున్నప్పుడు వారికి ప్రభు సువార్త చెప్పాలని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు తన వినికుల్లో దీవించునుగాక. ఇంతవరకు చక్కని దైవ సందేశాన్ని అందించిన దేవుని దాసులు సహోదరులు సునీల్ గారికి స్థానిక సంఘం తరఫున ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మహోన్నతుడా, మీరంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. ఈ లోక పోరాటంలో, ఈ లోకంలో ప్రభువా, నీకు ఇష్టలుగా జీవించటం చాలా కష్టమే. కానీ అయ్యా, మమ్మల్ని దేవుని దాసులు హనోకు మీకు ఇష్టడిగా జీవించాడు. అనేక మంది మీకు ఇష్టలుగా జీవించారు. మీ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించారు ప్రభువా. అయ్యో ప్రభువా, మా యొక్క పూర్వ భక్తుల యొక్క విశ్వాసాన్ని మేము మాదిరిగా పెట్టుకొని అయ్యా ముందుకు సాగే అనుభవాన్ని దయచేయండి. విశ్వాస ప్రయాణ యాత్రలో ప్రభువా, అయ్యో ప్రభు, హనోకు వలె దేవునికి ఇష్టలుగా ఉండేలా సహాయం దయచేయండి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టలు కాకుండా ఉండటం వలన జరిగినటువంటి నష్టాలు, కష్టాలు, మరణాలు మేము విన్నాం. ఇవన్నీ యుగాంతమందు దృష్టాంతములుగా మాకు హెచ్చరికగా ఉంచేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, విన్న వాక్యాన్ని హృదయాల భద్రం చేసుకొని మీ యొక్క వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా శిఖా సురేష్ ప్రభువా, అదే కవిత, వారి యొక్క కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి, ప్రత్యేకంగా వారి కుమారుడు మహేష్ సన్నీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉత్తీర్ణుడై ప్రభు అందును బట్టి, అదేవిధంగా యోషిత ఇంటర్మీడియట్ పాస్ అయ్యే విధానాన్ని బట్టి, యోషి ఆరోగ్య సహాయాన్ని బట్టి కృతజ్ఞతగా వారి సంఘానికి పలహారం తీసుకొచ్చి ఉండగా ప్రభు, పలహారం దీవించండి ప్రభు. మహేష్, యోషిత ప్రభు,
అయ్యా వారి తర్వాత వారి నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కొరకు కాలేజీకి వెళ్ళవలసిందిగా వారి యొక్క చదువుల్లో హాస్టల్ జీవితంలో కాలేజీ ఎడ్యుకేషన్లో భవిష్యత్తులో ప్రభావ బిడ్డలు ప్రభావ ప్రయోజకులుగా నాయన ఆత్మ సంబంధమైన ప్రయోజకులు ఈ విద్యా సంబంధమైన ప్రయోజకులు కుటుంబానికి ప్రయోజకులుగా ప్రభావ వారి జీవితాలు మేలుకరంగా దీవించమని ఆశ్రయించమని కృపచూపమని వారికి కావాల్సిన బుద్ధి జ్ఞానం వివేకం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.